తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. ఈవేళ మనం ఎంవి భాస్కర్రావు గారిని, ఎంవి కృష్ణారావు గారిని సంయుక్తంగా వాళ్ళిద్దరినీ వాళ్ళ అంతరంగ ఆవిష్కారాన్ని తెలుసుకోవాలని ఎంవి కృష్ణారావు గారి నివాసానికి రావడం జరిగింది. ఎంవి కృష్ణారావు గారు వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇరువురు సోదరులు ఎంవి భాస్కర్రావు గారు, ఎంవి కృష్ణారావు గారు కలిసి వాళ్ళు కొన్ని అసలు వెలకట్టలేనటువంటి విశేషాలని మనకు మాత్రమే ప్రత్యేకంగా అందించారు. ఇప్పుడు ఎంవి భాస్కర్రావు గారి వంతు. నమస్కారం ఎంవి భాస్కర్రావు గారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి ఒకానొక పేరు, ఒక శిఖర సమానమైనటువంటి వ్యక్తి ఎంవి భాస్కర్రావు గారు. ఐపీఎస్, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీగా వారు అందించినటువంటి సేవలు. సార్, తిరిగి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఒకానొక దశలో మిమ్మల్ని టార్గెట్ చేసినటువంటి పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఒక దశలో మీ మీద కేసు కూడా పెట్టినట్టు. అవునండి, కేసు పెట్టారు. నా మీద రిట్ పిటిషన్ కూడా వేశారు. పర్సనల్ కెపాసిటీలు వేశారు. నాట్ డీజీపీ కాదు, ఇది ఎంవి భాస్కర్రావు గారి మీద. అసలు తెలుగుదేశం ప్రభుత్వం, అంటే 94లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే అసలు మీరు విధుల నుంచి వైదొలిగారు. అసలు ఏం జరిగింది సార్ ఆ సమయంలో? అంటే వాళ్ళది పర్సెప్షన్స్, అంటే వాళ్ళ యొక్క అనుమానాలు. వాళ్ళకి నేను చేసిన అన్యాయాలు ఏం లేవు. నేను చెప్పాను కదా, నాకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా నాకు ఇంకో అన్యాయం అని చేయమని ఎవరు నాకు చెప్పలేరు, నేను చేయను. అందువల్ల వాళ్ళకి ఒక ఫీలింగ్, నేను ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాగా నేను జీవితంలో ఎవరికి ఏ సపోర్ట్, వాట్ ఎవర్, నా ఉద్యోగం ఏంటంటే నాకు అడ్వైస్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు చెప్పింది మనం చేయడం, రూల్ ప్రకారంగా పోవడం. అది లేకుండా రూల్ కాకుండా చేస్తే అడిగితే సారీ ఇది చేయడం కాదు అని మొకమాటం లేకుండా చెప్పివ్వండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ప్రపంచానికి తెలియాలి. విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ అవుతుంది. సో అప్పుడు నేను డీజీపీగా ఉన్నాను. అంతకుముందు కానిస్టేబుల్స్ రిక్రూట్మెంటులో మేము ఏం చేసామంటే కంప్లీట్గా ఈ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అవన్నీ పెట్టి ఇంటర్వ్యూ తీసాం. లేకపోతే ఇంటర్వ్యూలో అది ఇది చేస్తూ ఉండేవారు, మేనేజ్ చేసేవాళ్ళు. ఎవరో ఇన్ని మార్కులు ఇచ్చాడు. నా టైంలో అదేం తీసేస్తే సిస్టమేటిక్గా మార్క్స్ ప్రకారం రిక్రూట్ చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే సెలక్షన్ అయిపోయింది. చీఫ్ మినిస్టర్ గారి దగ్గర మామూలుగా రోజు వెళ్తాం కదా, ఇప్పుడులాగా కాదు. అప్పుడు ఎవ్రీడే చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం. డీజీపీ అంటే పొద్దున మార్నింగ్ 8 o'clock to 8:30 స్లాట్ లాగా వెళ్ళి బ్రీఫ్ చేసుకుని, లేకపోతే సెక్రటేరియట్కి 11 గంటలకు వెళ్ళి సంతకాలు పెట్టించుకు వచ్చేవాళ్ళం. ఈక్వేషన్ వాజ్ వెరీ గుడ్. సో ఆయన, ఏంది భాస్కర్, నేను ఒక 6 కానిస్టేబుల్స్ని మా ఊరు వాళ్ళని లద్దగిరి మా ఊళ్ళోని రిక్రూట్ చేయమంటే నువ్వు చేయలేదు, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదే, నేను ఏమనుకునేది చీఫ్ మినిస్టరు అంటే. సార్, ఇప్పుడు మనం రూల్ ప్రకారం వెళ్ళాము, దాంట్లో మనం ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు, ఎలాగా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కానీ సారీ సార్, బట్ వాళ్ళకి క్వాలిఫై అవ్వలేదు, అందువల్ల చేయలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను చీఫ్ మినిస్టర్, ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, వాళ్ళకేమో చీఫ్ మినిస్టర్ గారికి ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ వాడి ఉద్యోగం, మనదేమో రూల్స్ పొజిషన్. అలా కాదు సార్, అది అవుతుంది, ఎందుకంటే మెరిట్ ప్రకారంగా మనం ఇస్తున్నాం కదా, అందువల్ల చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని కూడా మనకేం తెలియదు కదా సార్. సరే ఈసారి ఒకసారి చేస్తానంటే జస్ట్ సాటిస్ఫై. ఈసారి మనము మీకు వేరే కోటా ఒకటి క్రియేట్ చేస్తాను సార్, స్పెషల్ కోటా ఫర్ చీఫ్ మినిస్టర్స్ అని ఊరికి అట్లా చెప్తే. లేకపోతే ఏంటి, ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని మనం డీజీపీ సెలెక్ట్ చేయలేదంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ అవర్ ఆనెస్టీ. ఆఫ్టర్ ఆల్ ప్రతి వాడికి కానిస్టేబుల్ ఇస్ ద లోయెస్ట్. అంతకుముందు అంటే కానిస్టేబుల్స్ని అంత సివియర్గా ఎగ్జామినేషన్ పెట్టి చేసేవాళ్ళం కాదు. ఇవాళ
యూపీలో 42 లక్షల మంది అపీరర్ కానిస్టేబుల్కి ఉద్యోగానికి. ఒకప్పుడేమో పుట్టిన పిలిచి ఇచ్చేవాళ్ళు, ఒళ్ళు బాగుంది పోలీసుడికి బాగుంటారా అని. సో 2 విధాలుగా ఉండేది. మంచి గట్టిగా పుట్టుగా ఉంటే నువ్వు ఆర్మీలోనే చేరి పోలీసులోనే చేరి. అంతా మామూలుగా మొహమాటం లేకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆయన కూడా ఎప్పుడన్నా మా ఇంటర్ఫీర్ అయ్యారు కాదు చీఫ్ మినిస్టర్. అంతా నాకు గ్రేటెస్ట్ రెస్పెక్ట్. ఓసారి ఒక ఐజీపీ గారిని పోస్ట్ చేయమన్నారు. సో పర్టికులర్ దీనికి సార్ ఈజ్ నాట్ సీనియర్ ఎనఫ్, అక్కడ పోస్ట్ చేయడానికి లేదు అన్నారు. అంటే లేదబ్బా, మా పెద్దమ్మ వచ్చి రోజు సంపుతా ఉంది మా ఇంట్లో. సర్లేండి సార్ అంటే ఐ కుడ్ డూ దట్స్ నాట్ సంథింగ్ వెరీ గ్రేట్, అవుట్ ఆఫ్ ది వే కాదు. సర్లేండి సార్ వేద్దాము ఇంకానే. సో అలాగా 1-2 చీఫ్ మినిస్టర్ ఏదో పర్సనల్గా అడిగితే వి ఆల్వేస్ కన్సిడర్డ్. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాను అనుకుంటే నాకు తెలిసినోడయ్యా అంటే ఒక ఇది దాంట్లో తప్పేం లేదు, అంత ఆనెస్ట్గా చేసేవాళ్ళం. కానీ వీళ్ళకి ఏంటంటే మా తమ్ముడు చలపతిరావు మేజర్ ఉన్నారు కదా, వాడికి టికెట్ ఇప్పించాను. అది ఎలాగ ఇప్పించానంటే వాడంతటి వాడు కాంగ్రెస్లో చేరి తుని నుంచి పోటీ చేసి తుని నుంచి పోస్ట్ చేశారు. అప్పుడు ఏమైందంటే లాస్ట్ మినిట్ నాకు చెప్పలేదు. లాస్ట్ మినిట్ దాకా ఇది రంగనాయుడు గారు వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు, నా దగ్గర ఇప్పుడు రాలే. సో ఆ లాస్ట్ మినిట్ ఏమో వీడికి రాలేకపోతే వచ్చి ఫోన్ చేసి నాకు టికెట్ రాలేదు అంటే ఇంకోడు కృష్ణారావు గారు ఉన్నాడు. సరే రాలేదా, నీకు ఇవ్వలేదా, సరేలే నాకు ఎలాగ కావాలన్నాడు. సర్లే మాట్లాడదామని చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. విజయభాస్కర్ ఎలాగ రోజుగా వెళ్తాను. సార్ మా తమ్ముడికి టికెట్ అప్లై చేశారంటే రాలేదు అంటే, రాలేదా, నాకు తెలీదే, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. ఆడు నాకు చెప్పలేదు సార్, లాస్ట్ మినిట్ లాస్ట్ డే 2 days అయింది, మరి ఎలాగైనా గోల్ పెడుతున్నాడు అంటే, నేనేం చేయలేను ఇప్పుడు, అది ముందు చెప్పుంటే నేనైనా చేసేవాడిని. సార్ నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడొచ్చా అన్న పివి నరసింహరావు. ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్ ఐ విల్ టాక్ అని. ఓఎస్ నువ్వు మాట్లాడు, నీకు తెలుసు కదా నేను పివి నరసింహరావు గారి దగ్గర పనిచేశాను యాజ్ ఎస్పీ వరంగల్. ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎస్పీ వరంగల్, వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ ఊరు సొంతం. సో అది తర్వాత డీజీపీగా ఆయన రెగ్యులర్గా వచ్చేటప్పుడు మాట్లాడేవాళ్ళు. సర్లే మాట్లాడితే నేను కనెక్ట్ చేసి మాట్లాడాను. మాట్లాడితే ఆయన దొరకలేదు, ఆయన పిఏ దొరికారు. సో దిస్ ఈస్ ద రిక్వెస్ట్ అని. సో ఆయనేమో ఆయన పబ్లిక్ మీటింగ్ లేదు అటెండ్ అవుతున్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు, పివిఆర్కే ప్రసాద్ కాదు, కృష్ణమూర్తి గారు ఆయన. సో ఈ కృష్ణమూర్తి ఇట్లా అంటే లేదు నేను మాట్లాడతాను, పైకి వెళ్ళి చెప్పాడు ఇలా భాస్కర్రావు కావాలని అన్నాడు. ఓహో సరే అయితే భాస్కర్రావు కావాలంటున్నాడు అని. మన రాజేశ్వరరావు ఆయన కొడుకు కదా సెక్రటరీ. సో ఆయనకి చెప్పు భాస్కర్ రెడ్డి కలవమని ఇస్తాడు. సో ఆయన కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్ ఏదో ఉన్నాడు. సో కిందకు వచ్చి చెప్పాడు, మీరు వెళ్ళండి చెప్తా అంటే సీఎం గారికి చెప్పాను. మేము వెళ్ళాం, నేను వెళ్ళి రాజేశ్వరరావు గారిని ఫోన్ చేసి కలిశాను. కలిస్తే ఆల్ రైట్ మీరు పంపించండి ఎవరన్నా అంటే పంపిస్తే అప్పటికే వాళ్ళు ఆ యనమల రామకృష్ణుడు వాజ్ దేర్ క్యాండిడేట్, టీడీపీ క్యాండిడేట్. వాళ్ళ మేనమావని ఓ మేనల్లుండి అక్కడ నిలబెట్టాడు టీడీపీ క్యాండిడేట్ కింద. యనమల రామకృష్ణుడు గారే, రామకృష్ణుడే ఆపోజిషన్, ఆయనే ఆపోజిషన్. సో ఇప్పుడు వీడికి అప్పుడు ఏం చేసామంటే వాడికి టికెట్ ఇచ్చారు. ఎవరు యనమల రామకృష్ణుడు యొక్క కాంగ్రెస్ వాళ్ళ మేనల్డ్కో ఎవరికో అదే మేనేజ్డ్. సో నేను అడగాను రాజేశ్వరరావు అది క్యాన్సిల్ చేసేసి అప్పుడు టికెట్ ఇతనికి ఇస్తే దీన్ని నేను పంపించాను మనిషి చేత. వాడు ఆ రోజు ఫైల్ చేయాలి. సో ఆ రోజు వెళ్ళి ఆర్డీఓ దగ్గర, పెద్దాపురం ఆర్డీఓ దగ్గర అది క్యాన్సిలేషన్, కాంగ్రెస్ ప్రీవియస్ క్యాండిడేట్ క్యాన్సిల్ చేసి ఇచ్చారు.
అది వాళ్ళకి కోపం. సో అందువల్ల ఇది ఏదో ఫీలింగ్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ద కాంగ్రెస్ అని. సపోర్ట్ చేయడానికి ఏముంది, మన ఉద్యోగం మనం చేసుకుంటాం. దాంతో ఒక ఎప్పటి నుంచో, ఎందుకంటే ప్రీవియస్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డిఫరెన్స్ ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారు యూస్ టు గివ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ మీ. నంబర్ ఆఫ్ కేసులు ఫస్ట్ నన్ను కర్నూలు రేంజ్ డిఐజీ కింద వేశారు ఆయన గవర్నమెంట్ రాగానే. ఆయన స్వేరింగ్ ఇన్కి ఫస్ట్ సీఎం అయినప్పుడు బందోబస్తు నేనే ఉన్నాను 83 జనవరిలో. సో మళ్ళీ అక్కడికి వేసి అప్పుడప్పుడు వచ్చేవారు కదా టూర్కి, ఆవిడ వచ్చి ఆయన చాలా అప్రైట్. సో భాస్కరరావు గారు చూడండి, ఇక్కడ నాకు కంప్లైంట్ వస్తుంది, ఈ గింబ్లింగ్ అంటే చేయిస్తాను సార్. డీజీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, ఎస్పీ గారు చేయిస్తాను సార్ అని చేయించాం. కొంచెం కట్టడి చేసి వాళ్ళు ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్ కూడా దానివల్ల దెబ్బలు తిన్నారు. అప్పుడు ఈ వాళ్ళ టీడీపీ మినిస్టర్స్ ఉండేవారు కదా, అంటే నేను వినేవాడిని కాదు. మనం రూల్ ప్రకారం పోయేవాడు. ఒక మినిస్టర్ గారు కడప నుంచి, నువ్వు పలానా ఇన్స్పెక్టర్ని వేయండి అన్నారు. వేయకూడదండి, ఈజ్ నాట్ దేర్, నాట్ కరెక్ట్ టు పోస్ట్ సమ్మన్ సో అంటే, నేను చెప్తున్నాను, చూడండి నేను మీ డిపార్ట్మెంట్ గురించి నేను అడగటం లేదు, మీరు నన్ను అడగడానికి లేదు, మీరు అలా కాదు కూడదు అంటే నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడతాను. అట్లా కాదు, చూడండి మీ లెవెల్లో మీరు ఉండండి, నేను ఎవరికి కరెక్ట్ చేస్తానో నేను చేస్తాను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ ఐ హ్యాడ్. బట్ ఎన్టీ రామారావు గారు మాత్రం విపరీతమైన, తర్వాత అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళా నేను వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఈ నక్సలైట్స్ దాంట్లో తీసుకొచ్చి వేశారు. అప్పుడు కూడా ఒక పర్టికులర్ కేసులో ఆయన దగ్గర బ్రీఫింగ్కి వెళ్ళా. ఈ నక్సలైట్స్ ఏమో బీడీ లీవ్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ సమయంలోనైనా మీరు కొండపల్లి సీతారామయ్య గారు, కేజీ సత్యమూర్తి గారితో చర్చలకు వెళ్ళింది మీరు? ఆ మూమెంట్లో నేను ఎస్టీఎఫ్ కదా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని తయారు చేశాను. సో అప్పుడు ఈ వెళ్తే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. అందులో ఈయన ఎన్టీ రామారావు గారు చేంబర్స్లో మాట్లాడుతున్నప్పుడు ఐ టోల్డ్ హిమ్, ఐ సెడ్ సార్, ఈ బీడీ లీవ్ కాంట్రాక్టర్స్ బీడీ లీవ్ కలెక్షను మనం నేషనలైజ్ చేసేస్తే బెటరు, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్స్ ఉన్నంతకాలం డబ్బులు కూడా కలెక్ట్ చేస్తారు, మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేద్దామని. వాళ్ళు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ అగేన్స్ట్ రిమూవల్ ఆఫ్ ది కాంట్రాక్టర్ సిస్టమ్. బట్ దే హ్యావ్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, బట్ వాళ్ళు దేర్ ఆఫీసర్స్ డౌన్ బిలో మరి ఏదో పుచ్చుకోవడం ఉంటుంది. కాంట్రాక్టర్ లేదే ఇప్పుడు డిపార్ట్మెంట్కి మరి డబ్బులు ప్రైవేట్గా రావడానికి కష్టం కదా. సో అది దానికి చీఫ్ మినిస్టర్ ఫర్ నిజామాబాద్ మినిస్టరు ఫర్ ఫారెస్ట్ వాజ్ ఆల్సో సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ మీ. నో సార్, అది మరి కాంట్రాక్టర్ని తీసేస్తే ఎట్లా? ఈయన నో, భాస్కర్రావు గారు చెప్పింది చాలా కరెక్ట్, మీరు వెంటనే దాన్ని నేషనలైజ్ చేయండి అని అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఎన్టీ రామారావు గారు అంటే ఐ హ్యావ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఐ హ్యావ్ సీన్. అంత అప్రైట్ మ్యాన్. ఏదో వీళ్ళు బయట ఏదో కథలు చెప్తారు కానీ ఆయనకి మనసులో నచ్చింది కరెక్ట్గా చెప్పేస్తాడండి. సో అందులో ఈ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ చెడ్డ ఒపీనియన్ ఉండేది కాదు. సరే మీకు నచ్చింది మీరు చెప్తారు, దానికి తప్పే ఉంది. ఎనీ చీఫ్ మినిస్టర్ విల్ డూ దట్, అలా తోడు. సో అందువల్ల నేను ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టీడీపీ అని కానీ, ఇది పర్సనల్గా ఈయన అంటే. ఇంకొక విషయం ఎప్పుడంటే, మన ఎన్టీ రామారావు గారు మన ట్యాంక్ బండ్ మీద ఈ వాజ్ డూయింగ్ నిరాహార దీక్ష, పడుకున్నారు ఆయన, అసలు పడుకున్నారు. సో అట్ దట్ టైమ్ ఐ వాజ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఐ హ్యాడ్ టు రిమూవ్, ఎందుకంటే ఎవ్రీ డే ద పార్లమెంట్ వాజ్ ఇన్ సెషన్.
ఈయనకి క్రియాటిన్ నేను పైకి వెళ్తుంది, దీనికి పైకి వెళ్తుంది, ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ ద డెత్ బెడ్, దిస్ దట్ అండ్ ది అదర్ అండ్ ఆల్. సో ఇన్ ఓవర్ నైట్ ఆపరేషన్ at 2 a.m. I whisked him away and then brought him to NIMS. And then I said forcibly ఆయనకి ఫీడింగ్ చేయమని. సో వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ నథింగ్ డూయింగ్, ఈ కెనాట్ బి డన్, మీరు అలాగే తీసుకెళ్తారు అదంటే, ఐ హ్యాడ్ ఇన్ అడ్వాన్స్ an order from the court in accordance with the law. సికింద్రాబాద్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నాను. పలానా ఆయన నేషనల్ ఇంపార్టెన్స్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు, ఆయన కంటిన్యూ అయితే ఆయన లైఫ్ ఈజ్ విల్ బి డేంజర్. సో మ్యాజిస్ట్రేట్ హ్యాస్ గాట్ ద పవర్స్ టు ఫోర్స్ టు టేక్ ద police, to ask the police to take action to ensure that the man's life is protected, including forcible feeding అని ఒకటి ఉంది, ఒక ప్రొవిజన్. దాని కిందకి ఆర్డర్ తెచ్చుకున్నాం. సార్ చూడండి, దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, దే అలౌడ్ అస్ టు ఫీడ్ యూ ఫోర్సిబుల్లీ. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారా ఏం చేస్తారని నాకు అనవసరం, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చి ఐ హ్యావ్ టు ఫోర్స్ యూ, మేక్ యూ బ్రేక్ ద ఫాస్ట్. ఇంకా అంతేనా అని అంటే, నాకు ఒక కానిస్టేబుల్ కావాలి, ఫోటో తీయించుకోండి. తప్పకుండా కానిస్టేబుల్ ఉన్నాడు. సో ఈ వాజ్ ఇంట్రావీనస్. దట్ ఈస్ హౌ ఐ బ్రోక్ ది ఫాస్ట్ ఆఫ్ ఎన్టీ రామారావు. దానికి వీళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ ఈ ఇది చేశారు. ఇక మూడవది ఏంటంటే, ఆ టైంలో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వాళ్ళ థియేటర్ కాల్చేసారు, రామకృష్ణ థియేటర్. అందులో నేను కమిషనర్గా ఉన్నాను. అది దట్ హ్యాపెన్ సడన్లీ, నోబడీ హెస్ డన్ ఇట్. సో వీళ్ళేంటి, ఆ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఆ రాత్రి దాంట్లో గాంధీ భవన్లో ఎక్కడ ఉన్నారు, అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు అప్పుడు సాయంత్రం ఏదో మందు కింద కొట్టున్నారు, వెళ్ళారు, కాల్చేశారు, ఎవడో లేడు. దాని మీదట నువ్వు యాక్షన్ తీసుకొని వాడి మీద కేసు పెట్టమన్నారు. అంటే మన ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరి మీదను. అయితే దెర్ ఇస్ నథింగ్, నో. ఇప్పుడు దానికి ఏదైనా మెటీరియల్ ఉంటే కదా. సో కేసు అయితే పెట్టాం, పలానా వాడిని అరెస్ట్ చేయి, ఈయన అరెస్ట్ చేయి అంటే అది కుదరదు అన్లెస్ దెర్ ఇస్ నో ట్యాక్ట్. అప్పుడు ఈయన ఎమ్మెల్యే సుధీర్, వాడిని అరెస్ట్ చేయాలండి, వాడు అక్కడ లేడు, ఎవరో పెట్టారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ద స్టేట్ ఎవ్రీవేర్ ఇప్పుడు అందరూ దెర్ వాజ్ రైటింగ్ ఆల్ ఓవర్ కదా, ఇట్స్ నాట్ హైదరాబాద్. సో ఇలాగే 2-3 విషయాల్లో వాళ్ళకి నేను వాళ్ళని సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నాను. లా ప్రకారం నేను వెళ్ళాను, కానీ ఎక్కడికా నా మనస్సు వాచ ఎవరు నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్కి కూడాను నేను చెప్పింది క్లియర్ కట్, నాకు ఇచ్చిన ఉద్యోగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ దగ్గర నేను పనిచేస్తున్నాను, మై డ్యూటీ ఈజ్ టు అడ్వైజ్ యూ. You can have the privilege of rejecting my advice, but do not prevent me from giving advice. I am paid to give you the advice. That is my request. నేను డీజీపీ అయినప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారిని ఒకటే చెప్పాను, సార్ ఐ వాజ్ హోమ్ సెక్రటరీ, కాల్ మీ భాస్కర్, నిన్ను డీజీపీగా అపాయింట్ చేశాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బట్ వన్ రిక్వెస్ట్ సార్, మీకు ఎప్పుడన్నా ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నన్ను అడగండి, అంతేగాని వాడిని వీడిని ఇంటెలిజెన్స్ అడగదు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ మీ డీజీ అంటే క్లియర్గా చెప్పాను, నాతో డైరెక్ట్గా మాట్లాడు, అంతేగాని ఎల్లయ్యగాడు పుల్లయ్యగాడు ఇలా చెప్పాడు భాస్కర్రావు ఇలాగని. సో ఆ ఈక్వేషన్లు ఉండివ్వండి. అందువల్ల ఐ కెనాట్ సే వై. అందుకని కేసులు వేసిన తర్వాత నన్ను ఈయన ఎన్టీ రామారావు గారు రాగానే తీశారు నన్ను. చీఫ్ సెక్రటరీ అప్పుడు జయభారత్కి 3 months సర్వీస్ ఉండింది, ఆయన వెళ్ళిపోయాడు, నాకు ఇంకా 3 years ఉండింది. సో ఇంకా ఐ సెడ్ దెర్ ఇస్ నో పాయింట్ అండ్ ఐ వెంట్ ఆన్ లీవ్. అంటే నేను లీవ్ కాదు, నో కంపల్సరీ వెయిట్లో పెట్టారు. సరే అది కంపల్సరీ వెయిట్లో ఉన్న తర్వాత అదేదో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్,
దానికి ఏదో ప్రిన్సిపల్గా అది దట్స్ మోస్ట్ యూస్లెస్. అది ఎప్పుడో నంబియార్ గారు మొదట ఐజీపీ ఆఫ్ ఆంధ్ర వెన్ హీ హ్యాడ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్ విత్ చంద్రబాబు విత్ బ్రహ్మానంద్ రెడ్డి వెన్ హీ వాజ్ రిమూవ్డ్, ఆ పోస్ట్ దాన్ని మళ్ళీ రివైవ్ చేసి దట్ ఈస్ ద పోస్ట్ హెల్డ్ బై డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఫైర్ ఆఫీసర్, దాన్ని అప్గ్రేడ్ చేసి ఇవన్నీ అది ఇంకా ద పాలిటిక్స్ బ్లడీ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇంటర్నల్. సో ఐ నెవర్ కేర్డ్. సో ఐ సెడ్ ఆల్ రైట్, వెయిటెడ్ ఫర్ 1 year. సో అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు, ఇది ఇలాగా భాస్కర్ని మళ్ళీ హోమ్ సెక్రటరీ చేస్తే బాగుంటుందని. ఇవన్నీ ప్యాలెస్ ఇంట్రీగ్ బై దట్ టైమ్, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ సెట్ లెట్ మీ రిజైన్, ఐ డు నాట్ వాంట్ టు వర్క్ ఇన్ డీజీగా ఉద్యోగం చేసి ఇది ఏదో ఒక కారు ఒక దీనికి నాకు జీతం వస్తుంది, ఆ పెన్షన్ వస్తుంది, అంతకన్నా ఏముంది నేను ఇందులో పట్టుకునేది లేదు. అందువల్ల ఐ రిజైన్. అంతేగాని నేను వాళ్ళకి ఎప్పుడు బాగానే అందరికీ సర్వీస్ చేసినట్టే వాళ్ళకి సర్వీస్ చేశాను. బికాస్ మై మోటో ఇస్ వర్క్. అంతేగాని ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై జాబ్, నాట్ టు ఇండివిజువల్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.